ఈ అవామీ లీగ్ పార్టీ తరఫున షేక్ హసీనాకి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆమెకు షెల్టర్ అయితే ఇచ్చారు. దీని తర్వాత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నోబెల్ లారెట్ ఆయన ఎకనామిక్స్లో ఆయన ఆధ్వర్యంలో కేర్ టేకర్ గవర్నమెంట్ ఏర్పడింది. సో వాళ్ళు ఎలక్షన్లకి అన్ని మార్గాల్లో సుగమం చేసి ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు కండక్ట్ చేశారు. ఇప్పుడు రహమాన్ వచ్చాడు. సో రహమాన్ ఈ వారసత్వాన్ని పుచ్చుకున్నాడు. రహమాన్ ఢాకా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ చేశాడు. బట్ ఆయన కంప్లీట్ చేయకుండా 80s లో 85, 86 ఆ ప్రాంతంలో ఆయన వ్యాపారం మొదలు పెట్టాడు. ఒకటి షిప్పింగ్, తర్వాత గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి వ్యాపారాలు మొదలు పెట్టాడు. దాని తర్వాత ఇతను వీళ్ళమ్మ 2000లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇతను ఒక కింగ్ మేకర్ లాగా తయారయ్యాడు. కింగ్ మేకర్ తయారయ్యి గవర్నమెంట్ పాలసీలని డిసైడ్ చేయడం, మొత్తం కూడా ఇన్వాల్వ్ కావడం మొదలు పెట్టాడు. బిఎన్పి పార్టీలో 88లోనే ఆయన మెంబర్ గా చేరాడు. అక్కడ నుంచి పార్టీలో కూడా ఆయన పదవులు సంపాదించాడు. గవర్నమెంట్ కూడా అడ్వైజర్ గా ఉన్నాడు. అక్కడ నుంచి ఆ ప్రభుత్వం కూలిపోయినప్పుడు ఇతని మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయన్నమాట. మేజర్ ఆరోపణ కరప్షన్, ఆల్రెడీ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి కరప్షన్. రెండవ ఆరోపణ అక్కడ 2004లో గ్రెనేడ్ అటాక్ అవామీ లీగ్ నాయకుల మీద జరిగింది. ఆ గ్రెనేడ్ అటాక్ ఇతనే చేయించాడని ఇతని మీద ఇది చేశారు. దాంతో ఇతను విధి లేక 2008లో లండన్ పారిపోయాడు. లండన్ పారిపోయి 18 ఏళ్ల పాటు అక్కడే 17 ఏళ్ల పాటు అక్కడ లండన్ లో ఉండిపోయాడు. ఇప్పుడు యూనస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతనికి క్షమాభిక్ష పెట్టాయి. అతని మీద ఉన్న కేసులంతా తీసేసి అతన్ని రమ్మని పిలిచారు. సో మొన్న లాస్ట్ డిసెంబర్లో అతను వచ్చాడు. అతను వచ్చి ఇప్పటి వరకు అతను ఎక్సైల్లో బిఎన్పి పార్టీకి చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గానే చైర్మన్ అయ్యాడు. అతను డీటెయిల్ బిఎన్పి అనే ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొని లండన్ నుంచే పార్టీని నడిపేవాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చాడు. సో ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో అక్కడ ఫీమేల్ ప్రెసిడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రులు, ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి అవుతున్నాడు. అయితే మోడీతో సంబంధాలు ఆల్రెడీ భారత ప్రభుత్వం మన పక్కన ఉన్న పాకిస్తాన్తో సంబంధాలు సరిగా లేవు, నేపాల్తో సరిగా లేవు, భూటాన్తో సరిగా లేవు, మయన్మార్తో సరిగా లేవు, శ్రీలంకతో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంటే నేబర్ హుడ్ కూడా మన చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలతో ఇబ్బందులు అయితే భారతదేశానికి ఉన్నాయి. దాంతో ఇప్పుడు మనం కూడా బంగ్లాదేశ్ తో మన సంబంధాలు ఉండడం కోసం ట్రై చేస్తున్నాం. అట్లాగే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇతను మామూలుగా అయితే భారత వ్యతిరేక కూడా, గతంలో కూడా ఇతను ఇండియా అవుట్ అనే ప్రోగ్రాం తీసుకొని ఇండియాకి వ్యతిరేకంగా ఉండేవాడు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అతను ఎలా ఉండబోతున్నాడు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే అతని పాలసీలు ఎలా ఉండబోతాయని. ఖచ్చితంగా అతను కొన్ని విషయాల్లో ఇబ్బందులు అయితే అతనితో ఉంటాయి. అంటే షేక్ హసీనా ఉన్నప్పుడు ఉన్న సంబంధాలు అయితే మనకు ఉండవు. రెండోది అక్కడ కూడా వాళ్ళ కోయిలేషన్, ఇతను జమాత్ అనే పార్టీ కూడా ఉంది. సో అందువల్ల ఒక రకంగా దాని ఏమంటారు, బెటర్ స్వీట్ అంటారు కదా, అటువంటి ఒక బెటర్ స్వీట్ రిలేషన్షిప్సే ఉండే అవకాశం ఉంది. కానీ స్వీట్ అదే స్మూత్ గా ట్రావెల్ అయ్యే అవకాశం అయితే లేదు. కాకపోతే ఇతను ఇప్పుడు ఇంతకాలం ఉన్నాడు కాబట్టి అతనికి కూడా మార్పు వచ్చి ఉండొచ్చు. అందుకనే అతని స్లోగన్లు కూడా డెవలప్మెంట్, డెమోక్రసీ అండ్ డిగ్నిటీ 3 డీల్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాడు. ముందు అతను ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంటది, బంగ్లాదేశ్ ని చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల ఆస్పిరేషన్స్ దాదాపు 60-70% ఓట్ షేర్, ఓటు ఇది కూడా కౌంటింగ్ లో ఓటర్స్ పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి ఆకాంక్షల్ని తను నెరవేర్చాల. ముందు ఇల్లుని చక్కబెట్టుకున్నాక అప్పుడు అతను ఫారిన్ పాలసీ, ఇండియా ఇవన్నీ చూడాలి. ఏదేమైనా అతనికి అయితే అవసరం ఉంది. అతను డెవలప్మెంట్ అంటున్నాడు. డెవలప్మెంట్ కి ఇండియా సహకారం ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా ఓవరాల్ గా ఖచ్చితంగా యూనస్ కంటే మాత్రం 100% బెటర్ అని చెప్పొచ్చు. చూడాలి సార్. ఇప్పటికే అల్లర్లతో అట్టుడికింది బంగ్లాదేశ్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది. థ్యాంక్ యూ.